హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్ హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఈరోజు మీకు స్క్రాచ్తో చాక్లెట్ స్పాంజ్ ఎలా చేసుకోవాలో చెప్తాను అండ్ రిమైనింగ్ స్పాంజెస్కి ఏం అడ్జస్ట్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఇక్కడ చూస్తున్నారా అండి, నేను మైదా నింపుతున్నాను కప్లో. కప్పు ఇది 240 ml అండి. నేను 1 కప్ తీసుకున్నాను. ఈ క్వాంటిటీతో మీకు అప్రాక్సిమేట్గా 400 grams వరకు స్పాంజ్ వస్తుందండి. సో మీరు దాన్ని బట్టి ఎలా కావలిస్తే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక 1/2 కప్పు పెరుగండి. ఇది వచ్చేసి 1/2 కప్పు క్యాస్టర్ షుగర్ అనమాట. పెరుగు ఎంత తీసుకున్నాను, క్యాస్టర్ షుగర్ కూడా ఇంకా కొద్దిగా తక్కువే తీసుకున్నాను, ఎందుకంటే నాకు అంత స్వీట్ ఇష్టం లేదు. మీకు కావాలంటే కొద్దిగా షుగర్ క్వాంటిటీ ఇంకొక 1-2 tablespoons పెంచుకోవచ్చు. అండ్ 1/4 కప్ మనకు కనిపిస్తుందా ఇక్కడ, ఆయిల్ తీసుకోవాలండి. 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు చక్కెర అండ్ 1/4 కప్ ఆయిల్. ఫస్ట్ ఈ 3 బాగా కలుపుకోవాలండి. ఈ 3 ప్లేస్లో మీరు కండెన్స్డ్ మిల్క్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఓకేనా. అప్పుడు కండెన్స్డ్ మిల్క్ యూస్ చేసినప్పుడు మనం కొద్దిగా పాలు రూమ్ టెంపరేచర్ పాలు యాడ్ చేయాలి. ఇది ఎలా మిక్స్ చేయాలి అంటే 3 కలిసిపోవాలి. అర్థమైందా అండి? చక్కెర, పాలు అండ్ పెరుగు బాగా కలిసిపోవాలి. తర్వాత మనం ఇలా జల్లెడ పెట్టుకుని 240 mlతో చూపించాను కదా, అది మైదా, ఒక 2 tablespoon కోకో పౌడరు, 1 tablespoon అప్రాక్సిమేట్గా 5 grams ఉంటుంది. సో ఒక 10 grams వరకు మీరు కోకో పౌడర్ వేసుకోవచ్చు, ఓకేనా. ఇది వచ్చేసి మిల్క్ పౌడర్ 2 tablespoons అండి. నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేయడం మర్చిపోయినాను, సో మీరు గుర్తుపెట్టుకొని వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. సో మంచి అరోమా వస్తుంది అనమాట, ఓకేనా. ఇగోండి, ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్ అండి. 1 teaspoon బేకింగ్ పౌడర్, ఓకేనా అండి. 1 teaspoon బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా. ఇదే అండి దీనికి మెజర్మెంట్స్, బాగా గుర్తుపెట్టుకోండి. 1 కప్ మైదా, 1/2 కప్ షుగర్, 1/2 కప్ పెరుగు, 1/4 కప్ ఆయిల్, 1 teaspoon బేకింగ్ పౌడర్, 1/2 teaspoon బేకింగ్ సోడా, 2 tablespoons ఆఫ్ మిల్క్ పౌడర్ అండ్ 2 tablespoons ఆఫ్ కోకో పౌడర్. సో ఇదే అండి మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్ చాలా బాగుంటాయి. ఇన్ కేస్ మీకు సిర్ఫ్ ఓన్లీ వెనిలా స్పాంజ్ చేసుకోవాలనుకుంటే మీరు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. పైనాపిల్ స్పాంజ్ కావాలంటే పైనాపిల్ ఎమల్షన్ యాడ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా, కొద్దిగా టైట్గా ఉంది. సో అప్పుడు మనం ఒక 1/2 కప్పు వరకు పాలు తీసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేయకూడదు, కొద్దిగా మనం మిక్స్ చేస్తూ యాడ్ చేయాలి. చూసారండి ఎంత బాగా వచ్చిందో ఎయిర్ అందులో, చూసారా టెక్స్చర్ చూడండి. రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి. ఎప్పుడైనా సరే మనం హార్ష్గా దాన్ని మనం కలపకూడదు, చాలా జాగ్రత్తగా కలపాలి. నాకు ఇంకొంచెం అవసరం ఎదుగుండి, చూసారా వేసన్ మిల్క్ ఎంత బాగుంది చూడండి, కన్సిస్టెన్సీ ఎంత షైనీగా ఉందో క్రీమ్. అక్కడ స్టవ్ నేను ప్రీహీట్కి పెట్టేశాను. మీకు వెయిట్ చూపిద్దామని నేను అనుకున్నాను, కానీ ఫస్ట్ సడన్గా వేసేసిన తర్వాత గుర్తొచ్చింది, అరే వెయిట్ చూపించలేదని. మళ్ళీ టిన్లో వేసిందంతా వెనక్కి పంపేసి మళ్ళీ వేయింగ్ మిషన్ పెట్టి మీకు వేసి చూపించానండి. మనకు ఉత్త బ్యాటర్ మాత్రమే 432 grams వచ్చిందండి. ఆఫ్టర్ బేకింగ్ అది 402 grams దాకా వచ్చింది. ఇక కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగుందో. ఇలానే ఉండాలండి కన్సిస్టెన్సీ, ఆల్వేస్ ఇట్ షుడ్ బి రిబ్బన్ కన్సిస్టెన్సీ. ఇది వచ్చేసి 7-inch టిన్ తీసుకున్నాం, 6-inch టిన్ అయినా తీసుకోవచ్చండి, సరిపోతుంది. మీకు ఏ టిన్ కావాలంటే ఆ టిన్ తీసుకోవాలి. ఇది నేను బేసిక్గా చూపిస్తున్నాను మీకు దానికి తగ్గట్టుగా మీ స్పాంజ్ ఎంత కావాలో అంత పైకి మెజర్మెంట్స్ చేసుకోవచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు. సో ఇలా 2 times ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అన్నీ బయటికి వచ్చేస్తాయి. సిమ్లో ఉన్న స్టవ్, నేను సాల్ట్గా ఏమీ వేయనండి, డైరెక్ట్గా అలా పెట్టేసి బేక్ చేసేస్తాను. క్లోజ్ చేసి ఒక 25 minutes దాకా నేను బేక్ చేశానండి. ఆఫ్టర్ 25 minutes లిడ్ ఓపెన్ చేశాను. చూడండి ఎంత బాగా బేక్ అయిందో, చేతికి అంటుకోలేదు. ముట్టేస్తున్నాను, చల్లగా ఉందేమో అనుకోవద్దు, వేడిగానే ఉంది. తర్వాత మీకు స్కివర్ కూడా గుచ్చి చూపించాను. ఇలా బాగా రావాలి. ఆఫ్ చేసి స్పాంజ్ బయటికి తీసి సైడ్ పెట్టుకోవడమేనండి. బాగా చల్లగా అవ్వాలన్నమాట, ఓకేనా. బాగా చల్లారిన తర్వాత దాన్ని స్క్రేప్ చేయాలి. మనకు బాగా చల్లారిందని ఎలా తెలుస్తుందంటే టిన్నుకున్న సైడ్ అంతా లూజ్ అయిపోతుందండి, స్టిక్ అవ్వదన్నమాట. అది మీకు గుర్తు మనకి చల్లారింది అనడానికి. ఇలా సైడ్స్ స్క్రేప్ చేసుకొని మంచిగా దాన్ని టిన్లోంచి తీసేయడమే అండి. ఎంత బాగా బేక్ అయిందంటే అంత బాగా, చూసారా ఎంత బాగుందో స్పాంజ్.
సో మీకు వెయిట్ చూపిస్తాను నేను. ఆఫ్టర్ బేక్ అయిన తర్వాత ఎంత ఉంది అనేది 400 గ్రామ్స్ దాకా వచ్చిందండి వెయిట్ అనేది. చాలా బాగుందన్నమాట కేక్. ఇది మా కోసమే చేసుకున్నాను ఇంటికి, ఫాదర్స్ డే సెలబ్రేషన్ కోసమని. సో ఇప్పుడు చల్లారైన తర్వాత దీన్ని తీసి జాగ్రత్తగా మనం లేయర్స్ కట్ చేసుకోవాలండి. చాక్లెట్ ఫ్లేవర్ కదా, కట్ చేసేసాను. అది వీడియో మిస్ అయినట్టుంది. సో ఇప్పుడు సోకింగ్ చూసారా ఎలా చేస్తున్నాను. సోకింగ్ జాగ్రత్తగా చేయాలి. మీకు కావలిస్తే చక్కెర షుగర్ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు అంటే నార్మల్ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు. మీకు స్వీట్ తక్కువ తినాలనిపిస్తే నార్మల్ వాటర్తో సోకింగ్ చేసుకోండి. అదే ఏ ఫ్లేవర్ అయితే అది నార్మల్లేనండి. ఇంకా ఏదైనా బేస్ రెడీ అయిన తర్వాత ఫిల్లింగ్ అనేది నార్మల్గానే చేస్తాము. చాకో చిప్స్, ఇది చాక్లెట్ కేక్ కాబట్టి. సో ఇలాగ ఫస్ట్ బాటమ్ లేయర్, తర్వాత టాప్ లేయర్, తర్వాత దాని మీద మిడిల్ లేయర్ పెట్టేశాను. చూస్తున్నారా ఎలా చేస్తున్నానో? అర్థమైందా అండి? ఇన్ కేస్ ఏదైనా మెజర్మెంట్స్లో డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అంటే మీకు స్క్రాచ్తో వీడియో చాలామంది అడిగారు, సో అందుకని ఈరోజు చూపించాను అనమాట. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి, చాలా బాగుంటుంది. సో అండ్ అన్ని జెల్ కలర్స్ ఏవి యూజ్ చేస్తున్నానని కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. మీకు ఇన్ కేస్ ఏది డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తాను. సో ఇక్కడ నేను వైట్ బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫైనలైజింగ్ క్రమ్ కోటింగ్ చేసి ఒక 15-20 మినిట్స్ సెట్ చేసిన తర్వాత ఫైనలైజింగ్. ఏం డెకరేషన్ ఎక్కువగా చేయలేదు, సింపుల్గా చేశానండి. సో సూపర్ మామూలుగా పేపర్ మీద తెచ్చుకున్నాను, ప్రింట్అవుట్ తెచ్చుకొని దానికి వెనకాల నేను ప్లాస్టర్ వేసానండి. సో దట్ కేక్ క్రీమ్లో ఉన్న మాయిశ్చర్ పేపర్ అబ్జర్వ్ చేసుకోదని. ఇలా స్టార్స్ కట్ చేసి స్టార్స్ ప్లేస్ చేసి దాని మీద గోల్డెన్ బాల్స్ వేసేసాను. నాకు మరీ సింపుల్గా అనిపించి సైడ్ బ్లాక్ కలర్ గనాష్ ఉంటే కొద్దిగా గనాష్ విప్పింగ్ క్రీమ్ బ్లాక్ జెల్ కలర్ ఒక్క డ్రాప్ వేసి నేను సైడ్స్ అలా కోటింగ్ ఇచ్చేసాను అనమాట. సింపుల్ కేక్, పెద్దగా ఏమీ లేదు. మెయిన్ మోటివ్ స్పాంజ్ చూపించాలనే అండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. కేక్ మా సెలబ్రేషన్స్ కూడా పోస్ట్ చేశాను కొద్దిగా. సో కేక్ ఫైనల్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కేక్ కట్ చేసిన తర్వాత లేయర్స్ కూడా చూపించాను, లోపల ఎలా ఉన్నాయి ఏంటి అని. సో ఈ రోజుకి ఇదే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరి ఫాదర్స్కి హ్యాపీ ఫాదర్స్ డే. ఉంటాను, బాయ్. ఇదిగోండి కట్ చేసి చూపిస్తాను లేయర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని. మనం వేస్తే లోపల ఫిల్లింగ్ కూడా మనకు తెలియాలండి, ఏం ఫిల్లింగ్ వేసాము అనేది మీకు తెలుస్తుందా. సో ఉంటానండి, ఈ రోజుకి ఇదే. బాయ్ బాయ్. ఫైనల్ పిక్స్ లాస్ట్లో ఉన్నాయి. అండ్ వన్స్ అగైన్ అందరి ఫాదర్స్కి హ్యాపీ ఫాదర్స్ డే.